హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వెన్నెల ఛానల్. మనం చెప్పుకుంటున్నాము ధ్యేయం కథ 6వ భాగం. రాసిన వారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. బిఫోర్ వీడియోలో 31st సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి వరకు చెప్పుకున్నాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాము. కౌసల్య క్విజ్ పోటీ పెట్టి ప్రశ్నలు అడుగుతూ ఉంది. అందరూ పెన్ను పేపర్ తీసుకొని సమాధానాలు రాస్తున్నారు. మీ అబ్బాయికి లేదా అమ్మాయికి ఇష్టమైన రంగేది? సచ్చు ప్రశ్న. వాడికున్నవి బట్టలు ఈ కాలనీలో ఎవరికీ లేవు. దాదాపు అన్ని రంగుల బట్టలు ఉన్నాయి కాబట్టి వాడికి అన్ని రంగులు ఇష్టమే అని రాశాడు. పిల్లవాడికి ఇష్టమైన పుస్తకం అని అడిగింది కౌసల్య. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అని రాస్తున్నప్పుడు మాత్రం గర్వంగా ఫీల్ అయ్యాడు. ఆ సమాధానం మాత్రం కరెక్ట్గా రాసినట్టు అతనికి నమ్మకం కుదిరింది. మొత్తం 20 ప్రశ్నల్లో 10 అతను సరిగ్గా ఆన్సర్ చేయలేకపోయాడు. కాగితాలన్నీ కౌసల్య పోగు చేసి తీసుకెళ్ళింది. భోజనాల దగ్గర ఏర్పాట్లు చేస్తున్న దశరథ్ కొడుకు దగ్గరకు వచ్చేసరికి తల తిప్పి చూశాడు. రామమోహన్లో సంతోషం లేదు. ఏం జరిగింది బాబు? క్యారమ్స్ ఫైనల్లో పోయిందా అని అడిగాడు. లేదు పప్పా, గెలిచాను. చెస్ కూడా ఫైనల్ ఆడాలి అన్నాడు. మరి ఇంకేం ఆడు, అదే గెలుస్తావు అన్నాడు దశరథ్. అది కాదు పప్ప, ఎవరికి ఆడటం సరిగ్గా రాదు. ఈజీగా గెలిచేస్తున్నాను, అదే బాధగా ఉంది అన్నాడు రాము. ఆటలు ఎవరికి సరిగ్గా రావనుకుంటా, ఏం చేస్తావు అన్నాడు దశరథ్. అవినాష్ రాలేదు, వాడైతే బాగా ఆడతాడు, వాడితో పోటీ పడి గెలిస్తే బాగుంటుంది అన్నాడు. అరే ఎందుకు రాలేదు? వాళ్ళ అమ్మని అడిగావా అన్నాడు. అడిగాను, వాళ్ళే వద్దని చెప్పారట. ఇంట్లో చదువుకుంటూ కూర్చున్నాడట. అలాగా అయితే నేను అడుగుతానులే ఉండు అంటూ అవినాష్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాడు. మొహం అదోలా పెట్టి కొడుకుని పిలిపించటానికి ఒప్పుకున్నాడు శంకరం. రాము ఉత్సాహంగా పరిగెత్తుకుని వెళ్ళాడు. ఇంటికి తాళం జాగ్రత్తగా వేయండి అని వెనకాల నుంచి అరిచింది పార్వతి. ఆ తర్వాత వంట పనులు చూస్తున్నాడు అన్న మాటే కానీ దశరథ్ శంకరం కుటుంబం గురించి ఆలోచించసాగాడు. అవినాష్కి నిజంగా మంచి తెలివితేటలున్నాయి. చెస్ బాగా ఆడతాడు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఇలా పిల్లలు పెద్దలు అందరూ ఒకే చోట చేరినప్పుడు కూడా ఒక్క పిల్లవాడిని ఇంట్లో ఉంచి చదువుకోమంటే అతని మానసిక స్థితి ఎలా ఉంటుంది అని బాధపడ్డాడు. ఈ లోపల అతడి దృష్టి ప్రీతం మీద పడింది. ప్రీతం సునీత పక్కన కూర్చొని కబుర్లు చెబుతున్నాడు. సునీత విరగబడి నవ్వుతుంది. దశరథ్ కళ్ళు తిప్పుకున్నాడు. ఇంతలో దూరం నుంచి రాము పరిగెత్తుకు రావటం కనిపించింది. పప్పా పప్పా అని అరుస్తున్నాడు. ఏమిటి రాము, ఎందుకలా భయపడుతున్నావు? దశరథ్ కంగారుగా అడిగాడు. పప్పా మరేమో అవినాష్ చచ్చిపోయాడు అన్నాడు. అవినాష్ చచ్చిపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? గట్టిగా అరిచాడు దశరథ్. అందరూ దగ్గరికి వచ్చేశారు. అవును పప్పా, అవినాష్ చచ్చిపోయాడు ఏడుస్తున్నాడు రాము. క్షణంలో అక్కడ పరిస్థితి మారిపోయింది. దాదాపు అందరూ శంకరం ఇంటి వైపు పరిగెత్తారు. ముందు గదిలోనే ఒక మూల కుప్పలా పడి ఉన్నాడు అవినాష్. గదంతా చిందరవందరగా ఉంది. శంకరం అతని భార్య పెద్దగా ఏడుస్తున్నారు. పిల్లలందరూ బిక్కమొహాలు వేసుకున్నారు. జరిగిన దుర్ఘటన తాలూకా తీవ్రత వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు. ఒక మూల పడి ఉన్న టిక్-20 బాటిల్ చూడగానే జరిగింది అర్థమైంది దశరథ్కి. అతడు చుట్టూ ఉన్న వాళ్ళని దాటి ముందుకెళ్ళాడు. అవినాష్ని మెల్లగా లేవనెత్తి సరిగ్గా పడుకోబెట్టాడు. అవినాష్లో ఎక్కడా చలనం లేదు. చెయ్యి పట్టుకొని నాడి చూశాడు. బలహీనంగా ఎక్కడో అతి మెల్లగా కొట్టుకుంటుంది. దశరథ మొహం కాస్త వికసించింది. ప్రాణం ఉన్నది ఇంకా. త్వరగా కారు తీసుకురండి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అన్నాడు. నా కారు పంచర్ అయింది అన్నాడు శంకరం బిక్క మొహంతో. నేను ఇస్తాను అనలేదు విశ్వేశ్వర్. కేసులు, పోలీసులు, ఆసుపత్రి జంజాటం అంతా అతనికి ఇష్టం లేదని అతని మొహం చెబుతుంది. దశరథ్ అతని మీద నుంచి చూపు తిప్పుకున్నాడు. అంతలో పక్క నుంచి నా కారు తీసుకెళ్ళండి బాబు అన్న స్వరం వినపడింది. అది కిరాణా కొట్టు యజమానిది. పార్వతి ఎప్పుడూ అసహించుకునే కిరాణా కొట్టు యజమాని అతను.
దశరథి ఎందుకో అప్రయత్నంగా పార్వతి వైపు చూశాడు. కొడుకు పరిస్థితి చూసి ఆమె కన్నీరు మున్నీరుగా దుఃఖిస్తుంది. 15 నిమిషాల్లో అవినాష్ని ఆసుపత్రిలో చేర్చడం జరిగింది. దశరథ్, శంకర్ ఆసుపత్రికి వెళ్ళారు. అవినాష్కి అలా అయిందన్న బాధ కన్నా ప్రోగ్రామ్ అప్సెట్ అయిందన్న బాధ చాలామందిలో కనిపిస్తుంది. శ్రీలక్ష్మి దాత్రిని తీసుకొని రొసరొసలాడుతూ ఇంటికి వెళ్ళిపోయింది. ఎందుకు వచ్చిన ప్రోగ్రాంలు ఇవి, వద్దంటే విన్నారా అని దూరం నుంచి ఎవరో అనుకుంటూ వెళ్ళటం వినపడింది. కౌసల్య పిల్లల్ని పరికించి చూసింది. వాళ్ళ భోజనాలు టైం దాటింది. ఎవరింట్లోనూ ఉండలేదు. ఇప్పుడు వీళ్ళని పంపిస్తే పస్తు పడుకోవాల్సి వస్తుంది. చాలామంది ఇళ్ళకి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. కౌసల్య కొందరు పెద్ద పిల్లల్ని పిలిచింది. అవినాష్కి ఏం కాదు, ఇప్పుడే వాళ్ళ నాన్నగారు ఆసుపత్రి నుంచి ఫోన్ చేశారు, మనందరం కలిసి చిన్న పిల్లలకి భోజనం పెడదాం, అన్నీ సిద్ధం చేయండి అని చెప్పింది. అందరూ హుషారుగా ముందుకొచ్చి పనులు మొదలుపెట్టారు. భోజనం చేసే ముందు అవినాష్కి నయం కావాలని పిల్లల చేత ప్రార్థన చేయించింది కౌసల్య. వాడు బతికి బయటపడితే నీ కొండకు వస్తాం, తలనీలాలు సమర్పించుకుంటాం, వాడిని బతికించు తండ్రి. పార్వతి ఆపరేషన్ థియేటర్ బయట నిలబడి మొక్కుకుంటుంది. వరండాలో నిలబడి ఉన్నారు దశరథ్, శంకర్లు. శంకర్లో మునపటి ఉత్సాహం లేదు. ఒకసారి పనిష్మెంట్ ఇస్తే దారికి వస్తాడనుకున్నాను, కానీ ఇలా చేస్తాడనుకోలేదు అన్నాడు. జరిగిపోయిన దానికి ఇప్పుడు విచారించి లాభం లేదు. మీరు ఇంట్లో తిట్టి, అక్కడ టీచర్ తిట్టి, ఇలా 2 వైపుల నుంచి వచ్చిన తాకిడికి తట్టుకోలేకపోయినట్లున్నాడు అన్నాడు దశరథ్. ఇంతలో డాక్టర్ బయటకు వచ్చాడు. నేను చేయగలిగింది చేశాను, మరో 2 గంటలు గడిస్తే కానీ చెప్పలేను అన్నాడు. ముగ్గురు గదిలోకి వెళ్ళారు. గదిలో అవినాష్ బెడ్ మీద ఉన్నాడు. ఆక్సిజన్ పెట్టారు. మనిషి ఎగిరెగిరి పడుతున్నాడు. చచ్చిపోయాడనుకున్నవాడు ప్రాణాలతో ఉన్నాడని తెలియగానే ఏదో సంతోషం, ఆశ, కానీ చావు బ్రతుకుల మధ్య కొట్టుకోవడం కళ్ళారా చూస్తూ తట్టుకోవడం కష్టం. ఆసుపత్రి చాలా ఎత్తుగా కొండ మీద ఉంది. అందులో వాళ్ళు ఉన్నది 3వ అంతస్తు కాబట్టి అక్కడి నుంచి సిటీ అంతా కనిపిస్తుంది. దశరథ్ కిటికీలో నుంచి బయటికి రోడ్లన్నీ సందడిగా ఉన్నాయి. అవుట్లు పేలుస్తున్నారు. రాత్రి 12 గంటలు అవుతుంది. సరికి అందరిలోనే ఉత్సాహం. బాణాసంచ కాలుస్తున్నారు. తారాజువ్వలో పైకి ఎగరేస్తున్నారు. దగ్గరలో ఉన్న చర్చిలో గంటల మోగసాగాయి. రాత్రి 12 గంటలైనట్టు కింద ఎవరో హ్యాపీ న్యూ ఇయర్ అని గట్టిగా అరుస్తున్నారు. కాలం ఆగదు. సంవత్సరాలు, నెలలు, రోజులు, గంటలు, నిమిషాలు అన్నీ తనను తాను విభజించుకోదు. క్షణం అడుగులో అడుగులేసుకుంటూ నిరంతరం స్రవంతిలో కదిలిపోతూనే ఉంటుంది. మైలురాళ్ళు లాగా సంవత్సరాలు వెనక్కి దొర్లుతూనే ఉంటాయి. ముహూర్తాలు, పండగలు, పర్వదినాలు అన్నీ మనుషులు నిర్మించుకున్నవే. కాలానికి అదంతా అనవసరం. చేసిన ఘోరాలని, నేరాల్ని కాలం మీదకి నెట్టి తృప్తి పడేది మనిషే అని అనుకున్నాడు దశరథు. అవినాష్ బ్రతుకుతాడా లేదా నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.